స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై తీర్పు వాయిదా పడింది. 10 రోజుల నుంచి సాగుతున్న సస్పెన్స్ కు తెర పడుతుందని భావించినప్పటికీ ఆ ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై ఇరువురు న్యాయవాదులు 3 రోజుల పాటు తమ వాదనలు వినిపించారు. వాదనలు ముగియడంతో తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పును వెలువరిస్తామని విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు ప్రకటించారు. పొన్నవోలు ముందుగా వాదనలు వినిపించగా దూబే ప్రతివాదనలు చేయడంతో బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిసినట్లుగా న్యాయమూర్తి తెలిపారు. అనంతరం కస్టడీ పిటిషన్ పై ఇరువురు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. చంద్రబాబును ఉద్దేశపూర్వకంగానే కేసులో ఇరికించారని, ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించలేకపోయారని, ఈ అంశాలనే దూబే కోర్టులో వాదించారని పలువురు న్యాయవాదులు తెలిపారు. దూబే టీడీపీ బ్యాంక్ అకౌంట్లోకి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ డబ్బులు వచ్చాయని బురద జల్లుతున్నారన్నారు. వాటి వివరాలను ఇన్కమ్ ట్యాక్స్ ఎన్నికల సంఘానికి అందజేశామని, ఆ డాక్యుమెంట్ తెచ్చి స్కిల్ డెవలప్మెంట్ నిధులుగా చెప్పిన అంశాన్ని ఆయన తప్పుపట్టారు. చంద్రబాబుకు బెయిల్ ఇస్తారా, కస్టడీకి ఇస్తారా అనే అంశంపై అందరిలో చర్చ జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై దొంగ కేసులు పెట్టి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని, అందువల్లే 28 రోజులుగా ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉండాల్సి వస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో లోకేష్ ములాఖాత్లో భేటీ అయ్యారు. తన తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణితో కలిసి లోకేష్ చంద్రబాబును కలిశారు. అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలపై తప్పనిసరిగా పోరాటం కొనసాగుతుందని లోకేష్ స్పష్టం చేశారు. ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని, కలిసి వచ్చే పక్షాలతో కలిసి ఉమ్మడి పోరాటాలకు సిద్ధమవుతున్నామని వివరించారు. ప్రజా పోరాటాలను శాంతియుతంగా నిర్వహించాలని చంద్రబాబు పార్టీ నేతలకు, క్యాడర్కు సూచించారని చెప్పారు. న్యాయం ఆలస్యం కావచ్చేమో కానీ తమ వైపే ఉంటుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. తమ కుటుంబం మొత్తాన్ని రోడ్డుపైకి రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొచ్చిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన, తెలుగుదేశం సంయుక్త కార్యాచరణ కమిటీని నియమిస్తామని, కమిటీ సూచనలతో భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని లోకేష్ ప్రకటించారు. ఇప్పటికే గడప గడపకు బాబుతో నేను అనే కార్యక్రమం కొనసాగుతోందని, ఇతర కార్యక్రమాలపై కూడా చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. ఇక చంద్రబాబు భద్రతపై తమకు ఆందోళన ఉందని లోకేష్ చెప్పారు. అయితే చంద్రబాబు ఆరోగ్యపరంగా దృఢంగా ఉన్నారని లోకేష్ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ నేతల, కార్యకర్తల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలు, ఎన్ఆర్ఐలు, చంద్రబాబు అభిమానులు సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబుతో నేను, సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఏ తప్పు చేయని చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని బాపట్ల జిల్లా అద్దంకిలోని నాగులపాడు గ్రామం నుంచి మణికేశ్వరం గ్రామంలోని శివాలయం వరకు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సైకిల్ యాత్ర చేపట్టారు. ముందుగా నాగులపాడు గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ మహిళలు హారతులిచ్చి సైకిల్ యాత్రను ప్రారంభించారు. సుమారు 8 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర సాగింది. అక్కడి నుంచి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో చంద్రబాబు త్వరగా విడుదల కావాలని ప్రత్యేక పూజలు చేశారు. గత 3 ఏళ్ల నుంచి గుండ్లకమ్మ ప్రాజెక్టుకు 3 గేట్లు పెట్టడం చేతకాని ప్రభుత్వం, 3 రాజధానులు కడతానడం చేతకానితనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు విడుదలయ్యేంత వరకు పోరాటం ఆగదన్నారు గొట్టిపాటి రవికుమార్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో నిర్బంధంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా నేడు కాంతితో క్రాంతి పేరుతో కార్యక్రమ నిర్వహణకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులు, మొబైల్ ఫోన్లు, టార్చ్ లైట్లు వెలిగించి ఆయనకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసింది. వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి వెలుగులు చూపించాలని కోరింది. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు ఆర్పి వెలిగించాలని పిలుపునిచ్చారు. దానిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయండి. ప్యాలెస్ లోని జగనాసురుడి కళ్ళు బైర్లు కమ్మేలా 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా 5 నిమిషాల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబుకు మద్దతు తెలపండని టీడీపీ విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో తెలుగు వారంతా పాలు పంచుకుని విజయవంతం చేయాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి
నారా లోకేష్ ట్వీట్ చేశారు. ప్రగతి వెలుగులు పంచే చంద్రుణ్ణి ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో నిర్బంధించారు. ఇవాళ రాత్రి కాంతితో క్రాంతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని దార్శనికుడు చంద్రబాబుకు సంఘీభావం తెలపండి అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా లోకేష్ సతీమణి బ్రాహ్మణి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి దానిని కనిపెట్టకుండా మనల్ని కళ్ళు మూసుకోమని కొందరు అంటున్నారు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదని అనుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలియదు. మనం ఎందుకు చీకట్లో ఉండాలి? టీడీపీ పిలుపుతో ఇచ్చిన కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొందాం అని ఆమె పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆరా తీసినట్లు తెలిసింది. మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై అరెస్టు, రాజకీయ పర్యవసనాలపై ఉభయులు అరగంటకు పైగా చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ హోంమంత్రి అమిత్ షాతో దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు. కృష్ణా ట్రైబ్యునల్, పోలవరం గురించి చర్చించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికార వర్గాలు ప్రకటన విడుదల చేసినప్పటికీ సమావేశంలో చంద్రబాబు అరెస్టు వ్యవహారంపైనే అమిత్ షా జగన్ ను ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయన అరెస్టుతో ప్రజల్లో సానుభూతి రేకెత్తుతోందని, జగన్ పట్ల రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందని సమాచారాన్ని ఆయన సీఎం వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అరెస్టు వెనుక బీజేపీ ఉందనే ప్రచారం, టీడీపీతో పవన్ పొత్తు, ఆయన ఎన్డీఏ నుంచి వైదొలిగే అవకాశాలపైన ఇద్దరూ చర్చించినట్లు తెలిసింది. శుక్రవారం ముఖ్యమంత్రుల సమావేశంలో వీరిద్దరూ మాట్లాడుకున్న ప్రత్యేకంగా రాత్రి 8:30 ప్రాంతంలో రమ్మని జగన్ కు షా చెప్పినట్లు తెలిసింది. బాబు అరెస్టు ఉదంతం బీజేపీ తలకు చుట్టుకోవడం, కేంద్ర పెద్దల అండతోనే ఆయన్ను అరెస్ట్ చేశారన్న ప్రచారంతో అమిత్ షా ఆందోళనతో ఉన్నట్లు తెలిసింది. ఇక రాష్ట్ర సామాజిక రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్తంగా మారుతున్నాయన్న సమాచారం అమిత్ షాకు ఎప్పటికప్పుడు అందుతోంది. చంద్రబాబు గత నెల 9వ తేదీ నుంచి జైలులోనే ఉన్న నేపథ్యంలో జగన్ కేంద్ర హోంమంత్రిని కలవడానికి రాజకీయంగా ప్రాధాన్యత ఉందని, సమీప భవిష్యత్తులో కొన్ని రాజకీయ పరిణామాలు జరిగే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. షెల్ కంపెనీలు, అక్రమ లావాదేవీలు, క్విడ్ ప్రోకో ఇవన్నీ సామాన్యులకు పరిచయమైంది. జగన్ అక్రమాస్తుల కేసుల వల్ల తండ్రి సర్కారు చేసిన మేళ్లు, తనియేడుకి కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో వచ్చిన ముడుపులు జగమెరిగిన సత్యమే. ఎవరికి ఏ తేదీన ఎంత మేలు జరిగింది, దానికి బదులుగా జగన్ కంపెనీల్లోకి ఎంత మొత్తం పెట్టుబడిగా వచ్చి చేరిందనే వివరాలను సిబిఐ స్పష్టంగా రుజువు చేసింది. అయినా సరే వాటిని స్వచ్ఛమైన పెట్టుబడులుగానే చూడాలంటోంది వైసీపీ. తెలుగుదేశం పార్టీకి ఎలక్టరల్ బాండ్స్ రూపంలో అందిన 27.5 కోట్ల విరాళం మాత్రం స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ముడుపులని చెబుతోంది. ఎలక్టరల్ బాండ్స్, ప్రుడెంట్ ఎలక్టరల్ ట్రస్ట్, ఇతర విరాళాల రూపంలో 4.5 ఏళ్లలో వైసీపీకి ఏకంగా 600 కోట్లు అందాయి. అధికారంలోకి రాకముందే అంటే 2018-19లోనే వైసీపీ ఎన్నికల విరాళాల రూపంలో భారీ స్థాయిలో సొమ్ములు పోగేసింది. నిజానికి ఆ ఆర్థిక సంవత్సరం వైసీపీకి చాలా కీలకం. 2017-18లో వైసీపీకి అందిన విరాళాలు కేవలం 14.23 కోట్లు కాగా 2018-19 వచ్చేసరికి అది ఏకంగా 181 కోట్లకు చేరుకుంది. ఇక వ్యక్తులు, సంస్థలు, రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం సర్వసాధారణం. కానీ వైసీపీ బెదిరింపు మార్గంలో విరాళాలు సాధించుకున్నట్టు ఆరోపణలున్నాయి. అధికారంలోకి వచ్చేది మేమే, జాగ్రత్తగా ఉండండి అని బెదిరించి మరి అనేక కంపెనీల నుంచి విరాళాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. విద్యాశాఖలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు అన్నమో రామచంద్ర అనే పరిస్థితులు దాపురించాయి. ఓవైపు రెగ్యులర్ టీచర్లకు జీతాలు పెండింగ్ తో పాటు తక్కువ జీతాలకు పనిచేసే సమగ్ర శిక్షా పరిధిలోని కేజీబీవీ టీచర్లు, సిఆర్పీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అకౌంటెంట్ల విషయంలోనూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సర్కారు తీరుతో 25,000 మంది టీచర్లు, చిరుద్యోగుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తోంది.
నిధుల లేమితో ప్రభుత్వం వీరిని నిర్లక్ష్యం చేస్తుంటే ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే క్రమంలో ఉన్నతాధికారులు జీతాల గురించి పట్టించుకోవడం లేదు. దీంతో ఉన్న ఉద్యోగం వదులుకోలేక, ఉద్యోగం చేస్తున్న కుటుంబాలను పోషించుకోలేక టీచర్లు, ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఇక సమగ్ర శిక్ష పరిధిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల టీచర్లు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, MIS కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అకౌంటెంట్లు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన పనిచేస్తున్నారు. జీతాలు పెంచాలని, మినిమం టైం స్కేల్ను అమలు చేయాలని చాలా కాలంగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు అసలు జీతాలే సక్రమంగా ఇవ్వకుండా వారిని వేధింపులకు గురి చేస్తోంది. ఏపీ ఆర్థిక శాఖ అధికారులు అప్పుల కోసం ఢిల్లీ బయలుదేరారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి అదనంగా 10,000 కోట్ల రుణం మంజూరు చేయాలని అభ్యర్థించారు. రాష్ట్రానికి రావాల్సిన కొన్ని బకాయిలు గురించి కూడా మాట్లాడినట్టు సమాచారం అందింది. ఏపీ ప్రభుత్వానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం FRBM కింద 30,500 కోట్ల రుణ పరిమితికి అనుమతి ఇవ్వగా 3 నెలల్లోనే ఈ మొత్తాన్ని లాగించేశారు. ఆ తర్వాత 3 నెలల్లో అదనంగా మరో 14,000 కోట్లను కేంద్రం దశల వారీగా అదనపు రుణ పరిమితిని అంగీకరించింది. దీంతో మొత్తం 44,500 కోట్లను నేటి వరకు రుణం తీసుకున్నట్టు అయింది. ఇప్పుడు తాజాగా మరో 10,000 కోట్లు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే కేంద్రం ఎంతవరకు అనుమతిస్తుంది అనేది వేచి చూడాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో నేటి వరకు 23,000 కోట్ల రుణం తీసుకొచ్చింది. దీంతో కలుపుకుంటే నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల్లో 67,000 కోట్లు అప్పు తీసుకొచ్చి రికార్డు సృష్టించింది. ఇన్ని అప్పులు చేస్తున్నప్పటికీ సకాలంలో పెన్షన్లు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. తమకు అనుచరులైన వారికి బిల్లులు మంజూరు చేయడం, మిగతా వారికి నెలల తరబడి బకాయిలు ఇవ్వకపోవడం పట్ల కాంట్రాక్టర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు కేంద్రం ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు ఇస్తున్న నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్లించి తమ ఖాతాల్లో వేసుకోవడంతో సర్పంచ్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తుండటంతో భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా అంగల్లు, భీమగానిపల్లె క్రాస్ రోడ్స్ లో చోటు చేసుకున్న అల్లర్ల ఘటనలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఊరట లభించింది. ముదివేడు, పుంగనూరు పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో పలువురికి శుక్రవారం హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డి రమేష్, షాజహాన్ బాషాతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు బెయిల్ మంజూరు చేసింది. పిటిషనర్లు వేరువేరుగా 10,000 బాండ్తో ఒక్కొక్కరు 2 షూరిటీలు సమర్పించాలని స్పష్టం చేసింది. 2 వారాల్లో పీలేరు పోలీస్ స్టేషన్లో SHO ముందు లొంగిపోవాలని పిటిషనర్లను ఆదేశించింది. ఆ వెంటనే వారిని విడుదల చేయాలని SHOకు స్పష్టం చేసింది. 2 వారాల పాటు వారంలో ఒక్కరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 మధ్య పీలేరు SHO ముందు హాజరు కావాలని పిటిషనర్లను ఆదేశించింది. ఏ రోజు ఎవరు హాజరు కావాలనే విషయంపై ఉత్తర్వులో స్పష్టత ఇస్తామని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ K. సురేష్ రెడ్డి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డికి హైకోర్టులో ఉపశమనం లభించింది. చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన అల్లర్ల ఘటనలో పుంగనూరు పట్టణ పోలీసులు నమోదు చేసిన 3 కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి 2014లో మాదిరిగానే 2024లో కూడా కలిసి వెళ్లాలన్నదే తన ఆకాంక్ష అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్నది తన కోరికని తేల్చి చెప్పారు. దీనిని 2021లోనే ప్రతిపాదించానని, ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఇంటికి వెళ్లినా ఇదే చెప్పానని తెలిపారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పొత్తుల అంశాన్ని ఢిల్లీ వెళ్లి ప్రకటించాల్సి ఉండేదన్నారు. కానీ అప్పుడు ఢిల్లీ పెద్దలు G20 సదస్సులో ఉన్నారు కాబట్టి తానే లీడ్ తీసుకుని పొత్తుల గురించి ప్రకటించానని పవన్ తెలిపారు.
కేంద్రం దృష్టి ఏపీ వైపు లేనప్పుడు నక్కజిత్తులతో చావు తెలివితేటలతో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి ఇప్పటి వరకు ఆయన్ను బయటకు రానివ్వకుండా చేయడం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను చంద్రబాబును పరామర్శించడం, జైలు నుంచి బయటకు వచ్చి పొత్తుల నిర్ణయాన్ని ప్రకటించడం జరిగాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. బీజేపీ కూడా ఈ కూటమితో కలిసి వస్తుందని భావిస్తున్నానని చెప్పారు. త్వరలోనూ చంద్రబాబు జైలు నుంచి వస్తారని ఆశిస్తున్నానని, ఆయన రాగానే ఇంటికి వెళ్లి కలుస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. కేంద్రం జగన్ను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానే చూస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన దాష్టికాలు కేంద్రానికి తెలియనివి కాదన్నారు. అలాంటి వ్యక్తిని బీజేపీ పెద్దలు అభిమానిస్తారని అనుకోవడం లేదన్నారు. జగన్ మీద ఉన్న కేసులన్నీ తీసేసి ఆయనకు పూర్తిగా క్లీన్ చిట్ ఇస్తే అప్పుడు కేంద్రం వైఖరిని అనుమానించవచ్చు అన్నారు. కానీ అదేమీ లేదు. చెప్పాలంటే కేంద్రంలో జగన్కు చాలా జటిల పరిస్థితులున్నాయని పవన్ తెలిపారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 9వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పార్టీ ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశంపై ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లు దాటినా నేటికి ఒక్క పూర్తి స్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించలేకపోయింది. ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కారణం ముంచుకొస్తున్న సాధారణ ఎన్నికలే ప్రధాన కారణమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో గూడు కట్టుకున్న అసంతృప్తిని తగ్గించడంలో భాగంగానే ఈ మొక్కుబడి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలే తేల్చేస్తున్నారు. ఎన్నికలకు ముందు పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాల్సిన వైసీపీ దాన్ని పక్కన పెట్టి పార్టీ ప్రజాప్రతినిధుల సభ అంటూ పలువురికి ఆహ్వానాలను పంపుతోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ వల్ల నష్టపోయిన వారంతా తీవ్ర అసంతృప్తితో ఉండడంతో వారి నుంచి ఈ సమావేశంలో వ్యతిరేకత వ్యక్తం కాకుండా పార్టీ ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు వారిని బుజ్జగించే బాధ్యతను అప్పగించారు. మరోవైపు రాష్ట్ర స్థాయిలో చేపట్టిన వై ఏపీ నీడ్స్ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాలని పార్టీ ప్రతినిధులకు ఈ సమావేశం ద్వారా తెలియజెప్పనున్నారు. అయితే ఇప్పటికే తీవ్ర అసంతృప్తిలో ఉన్న వారు 4.5 ఏళ్లుగా తమ పార్టీని తమను పట్టించుకోలేదని, ఇప్పుడు తామెందుకు పార్టీని పట్టించుకోవాలని ఎదురుగా ప్రశ్నిస్తున్నారు. వీరంతా పార్టీ ప్రతినిధుల సమావేశంలోనే అధిష్టానాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలో సాధారణ ఎన్నికల ప్రక్రియలో తొలి అంకం మొదలైంది. ఓటర్ల జాబితాలో భాగస్వాములై ఉన్న అధికారులు, ఉద్యోగుల బదిలీలను నిషేధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2024 ఓటర్ల తుది జాబితా రూపొందించే వరకు నియామకాలు, బదిలీలపై ఎన్నికల ప్రధాన అధికారి అనుమతి తీసుకోవాల్సిందేనంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు ఇచ్చారు. ఓటర్ల తుది జాబితా రూపకల్పన చేసే సిబ్బంది ఖాళీలపైన అక్టోబర్ 10వ తేదీలోగా వివరాలు ఇవ్వాలని ఆయా జిల్లాల ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లకు సిఇఓ మీనా ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల ప్రక్రియలో ఉన్న అధికారులను, ఉద్యోగులను బదిలీ చేయొద్దని ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు. ఫోటో ఓటర్ల తుది జాబితా రూపకల్పన చేసే ఉద్యోగుల ఖాళీలను అక్టోబర్ 10లోగా భర్తీ చేయాలని సూచనలు ఇచ్చారు. ఇక ఈ నెల 27 నాటికి ముసాయిదా జాబితాను, అలాగే 2024 జనవరి 5వ తేదీ నాటికి ఓటర్ల తుది జాబితా ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక ఈ ప్రక్రియకు అపారమైన అధికారుల బదిలీలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ప్రధాన ఎన్నికల అధికారి నిర్ణయంతో ఎన్నికల ప్రక్రియలోని కీలక ఘట్టం ప్రారంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీలను తెలుగు రాష్ట్రాల మధ్య పంచాలని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. వీటితో పాటు అదనపు కేటాయింపులను కూడా ఇరు రాష్ట్రాల మధ్య పంచే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ఈ మేరకు కృష్ణా జలాలను తెలుగు రాష్ట్రాల మధ్య పంచడానికి వీలుగా శుక్రవారం విధి విధానాలను జారీ చేసింది. ఈ మేరకు గెజిట్ను విడుదల చేసింది. ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రతిపాదిత ప్రాజెక్టులకు ఈ నీటిని ప్రాజెక్టుల వారీ కేటాయింపులు చేయడంతో పాటు ఒకవేళ నీటి కొరత ఏర్పడిన సమయంలో ఆపరేషన్ ప్రోటోకాల్ను కూడా వివరించాలని విధి విధానాల్లో స్పష్టం చేసింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మించి గోదావరి ఆయకట్టు నుంచి కృష్ణా ఆయకట్టుకు తరలించే జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గోదావరి జల వివాద ట్రైబ్యునల్ కేటాయించిన వాటాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంచే అంశాన్ని కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు బకాయి పడిన 850 కోట్లను తక్షణం చెల్లించాలని ఏపీపీటీడీ ఎన్ఎంయు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి, వై శ్రీనివాసరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు 17వ పీఆర్సీ అరియర్స్ బకాయిలను 550 కోట్ల మేర చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు పైసా కూడా చెల్లించలేదన్నారు. పీఆర్సీ అరియర్స్ చెల్లిస్తామని ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ కూడా ఇచ్చిన నేపథ్యంలో తక్షణం అరియర్స్ విడుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీపీటీడీలో ఎన్ఎంయు అసోసియేషన్కు గుర్తింపు రావడం పట్ల విజయవాడలోని ఎంబీ భవన్లో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకవైపు హర్షం తెలుపుతూనే ప్రభుత్వం నుంచి పరిష్కారం కావాల్సిన అంశాలను ప్రస్తావించారు. ఆర్టీసీలో పనిచేస్తున్న పీటీడీ ఉద్యోగులకు అధిక పెన్షన్ స్కీమ్ వర్తింపు చేయడానికి వీలుగా లీవ్ ఎన్కాష్మెంట్ పీఆర్సీ అరియర్స్ డబ్బులు విడుదల చేస్తే ఆ డబ్బును అటు కట్టుకోవడానికి అవకాశం ఎన్ఎంయు నేతలు ఉంటుందన్నారు. దీనివల్ల ఆర్టీసీ ఉద్యోగులకు కొంతవరకు అధిక పెన్షన్ వస్తుందని, క్యాడర్ స్ట్రెంత్ పెరుగుతోంది. ఇటీవల కాలంలో అడ్డగోలుగా బదిలీ నిర్వహించారని, ఈ బదిలీల కారణంగా పీటీడీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఎక్కడ పని చేస్తున్నా వారిని అక్కడే తిరిగి నియమించి హెచ్ఆర్ఏ వర్తింపు చేయాలన్నారు. అలాగే ఆర్టీసీలో ఖాళీలను తక్షణం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా జనగామ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య పోటీ నెలకొనడంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. గురువారం సీఎం కేసీఆర్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా కేటాయించినట్లు ఉత్తర్వులు వెలువడగానే జనగామ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఖాయంగా తెలుస్తోంది. కానీ గత కొంతకాలంగా ముత్తిరెడ్డి వర్గీయులు, పల్లా వర్గీయులు రెండుగా చీలి 4 మండలాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నిర్వహించే కార్యక్రమాలకు పల్లా వర్గీయులు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి లైన్ క్లియర్ అయింది. దాంతో సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గ పరిధిలోని కొమరవెల్లి మండల కేంద్రంలో పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన వర్గీయులు బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ముత్తిరెడ్డి వర్గీయులు, పల్లా వర్గీయులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు రానున్న ఎన్నికల్లోనూ 2 వర్గాలుగా ప్రచారం చేస్తారా, లేక ఒకే తాటిపైకి వచ్చి పల్లా గెలుపుకు సహకరిస్తారా అన్నది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ వస్తోందన్న ప్రచారం నేపథ్యంలో బావా బమ్మర్దులు జోరు పెంచారు. కోడ్ అమల్లోకి రాకముందే ఆయా నియోజకవర్గాల్లో 100 కోట్ల రూపాయలు పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటి వద్దనే ఉన్నప్పటికీ మంత్రులు కేటీఆర్, హరీష్, బావా బమ్మర్దులు అంతా తామే అయి ప్రజల్లోకి వెళ్తున్నారు. సమయం తక్కువ కావడంతో హెలికాప్టర్లు వేసుకుని మరీ ఒకే రోజు 2-3 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు సభల్లో వాడివేడి ప్రసంగాలతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వారిద్దరూ 50 నియోజకవర్గాల్లో పర్యటించినట్లు బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సీఎం కేసీఆర్ ఇంటికే పరిమితం కాగా వారిద్దరూ జనంలో దూకుడు పెంచారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కేసీఆర్ కూడా దాదాపు 100 నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థులు సైతం ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ప్రతి చోట సభలు నిర్వహించి ఇటీవలి కాలంలో అధికార పార్టీపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తామంతా ఐక్యంగా ఉన్నామని ప్రజలకు చాటేందుకు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ నెల 15న ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రారంభించడమే కాకుండా 2 రోజుల పాటు ఆమె స్వయంగా యాత్రలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
సమయం చూసుకుని యాత్రలో ఎక్కడో ఓ చోట ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ పాలు పంచుకోనున్నట్లు తెలిసింది. రాహుల్ గాంధీ 2 రోజులు, ఖర్గే ఒక్కరోజు బస్సు యాత్రలో పాల్గొననున్నట్లు చెబుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసింది. అయితే కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య సఖ్యత లేకపోవడం, నిత్యం అంతర్గత కుమ్ములాటలు చోటు చేసుకోవడం బీఆర్ఎస్ బీజేపీలకు ఒక అస్త్రంగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీలో నేతల మధ్య విభేదాలు లేవని, అందరూ ఒకతాటిపై నిలబడి ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారన్న సంకేతాన్ని ప్రజల్లోకి పంపేందుకు అధిష్టానం బస్సు యాత్రను ఎంచుకుంది. అధిష్టానం సూచనతో ఈ నెల 15 నుంచి బస్సు యాత్రను ప్రారంభించాలని టీ కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, ఇతర ముఖ్య నాయకులు ఈ బస్సు యాత్రలో పాలు పంచుకోనున్నారు. యాత్ర రూట్ మ్యాప్ పై కసరత్తు చేసేందుకు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ త్వరలో భేటీ కానుంది. కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీని విలీనం చేసే ప్రతిపాదనను ఆ పార్టీ అధినేత్రి షర్మిల విరమించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముందుగా ప్రకటించినట్లుగానే పాలేరు నుంచే పోటీ చేసేందుకు ఆమె సమాయత్తమవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ తరపున పోటీకి ఆసక్తిగా ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఈ నెల 9 నుంచి స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో ఈ మేరకు షర్మిలనే స్వయంగా ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకువస్తామన్న నినాదంతో వైఎస్ఆర్టీపీని ప్రకటించిన షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా 3800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీని విలీన ప్రతిపాదన తెరపైకి తెచ్చాక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అధిష్టానం పెద్దలు, కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో చర్చలు జరిగాయి. స్థూలంగా కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీని విలీనం చేయాలని షర్మిల సైతం భావించారు. అయితే ఆమె తెలంగాణ స్థానికతను కోరుతుండగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయన వర్గం తీవ్రంగా వ్యతిరేకించారు. 1-2 రోజుల్లో విలీనం సంగతి తేల్చుకుంటే తన దారి తాను చూసుకునేందుకు షర్మిల సమాయత్తమవుతున్నారు. తన వ్యక్తిగత భద్రతను చూసే గన్మన్ పై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ చేయి చేసుకున్నారు. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఘటనతో సదరు గన్మ్యాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తలసాని పుట్టినరోజు కూడా ఇదే రోజు కావడంతో మహమూద్ అలీ ఆయనను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఆ సమయంలో తలసానికి ఇవ్వడానికి తీసుకొచ్చిన పుష్పగుచ్చం ఎక్కడని తన భద్రతా సిబ్బందిని హోంమంత్రి అడిగారు. పక్కనే ఉన్న గన్మ్యాన్ బాబు నాయక్ ఏదో చెప్పబోతుండగానే అతని చెంప చెల్లుమనిపించారు. ఊహించని ఈ ఘటనతో సదరు గన్మ్యాన్ తో పాటు అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఇంతలో వేరొకరు మహమూద్ అలీకి పుష్పగుచ్చం అందించారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మహమూద్ అలీ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హోంమంత్రిగా ఉండి పోలీస్ సిబ్బందిపై చేయి చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సీఎం బ్రేక్ఫాస్ట్ పేరుతో తెలంగాణ సర్కార్ కొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పౌష్టికాహారం అందించేందుకు టీ సర్కార్ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ప్రభుత్వ పాఠశాలలో ఈ పథకాన్ని ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. సికింద్రాబాద్ పరిధిలోని వెస్ట్ మారేడుపల్లిలో మంత్రి కేటీఆర్ విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని తిని కాసేపు వారితో ముచ్చటించారు. ఇక రంగారెడ్డి జిల్లా రావిర్యాల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి పాల్గొని విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. ప్రస్తుతం 119 చోట్ల పథకాన్ని ప్రారంభిస్తుండగా దసరా సెలవులు ముగిసిన తర్వాత రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పథకాన్ని అమలు చేస్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బ్రేక్ఫాస్ట్ కోసం 45 నిమిషాల సమయం కేటాయించారు. జిల్లాలో తరగతులు ఉదయం 9:30కు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఉదయం 8:45 బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. హైదరాబాద్ పరిధిలో మాత్రం ఉదయం 8 గంటలకు టిఫిన్ అందిస్తారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 23 లక్షలకు పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికార బీఆర్ఎస్ కు కోలుకోలేని విధంగా దెబ్బలు తగులుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసల ప్రక్రియ కొనసాగుతోంది.
తాజాగా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే తన కొడుకు కూచుకుల్ల రాజేష్ కోసం పార్టీకి దూరమైన ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరగా ఇప్పుడు కసిరెడ్డి కూడా ఆయన బాటలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన వెంట ఉద్యమకారుడు కల్వకుర్తికే చెందిన బాలాజీ సింగ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాలాజీకి నాగర్ కర్నూలు జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ జెడ్పీటీసీలతో సత్సంబంధాలున్నాయి. బాలాజీ సింగ్ ప్రోద్బలంతో ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యూస్ క్లిక్ వెబ్సైట్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థ దాని మానవ వనరుల విభాగం అధిపతి అమిత్ చక్రవర్తిలను రిమాండ్కు పంపుతూ దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో అరెస్టుకు కారణాలను చెప్పకపోవడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్టుకు ఖచ్చితంగా కారణాలు చెప్పాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మన కళ్ళ ముందే ఉందని పేర్కొంది. తమపై దాఖలైన ఎఫ్ఐఆర్ తమను 10వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి పంపుతూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పురకాయస్థ చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపారు. సోమవారం మొదటి కేసుగా దీన్నే విచారిస్తామని న్యాయమూర్తులు తెలిపారు. ఢిల్లీ పోలీసుల తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ స్పందన తెలియజేయడానికి సమయం కోరారు. సోమవారం కేసు డైరీని కోర్టు ముందు ఉంచుతానని తెలిపారు. కక్షిదారులపై వచ్చిన ఆరోపణల తీవ్రత దృష్ట్యా తక్షణ విడుదలకు అవకాశం లేదని పేర్కొంది. ఆసియాలోనే కాదు ప్రపంచ హాకీలోనూ గత వైభవం దిశగా భారత పురుషుల జట్టు పురోగమిస్తోంది. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో ఛాంపియన్గా అవతరించింది. శుక్రవారం జరిగిన ఏకపక్ష ఫైనల్లో భారత్ 5-1 తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్ను మట్టి కరిపించి పసిడి పంతకం సొంతం చేసుకుంది. సారథి హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్తో జట్టును ముందుండి నడిపించగా అమిత్, రోహిదాస్, మన్ప్రీత్ సింగ్, అభిషేక్ సత్తా చాటారు. 2014 ఇంచియాన్ ఆసియాడ్ తర్వాత మనోళ్లు తిరిగి స్వర్ణ పతకం సాధించారు. గత జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ కాంస్యంతోనే సరిపెట్టుకుంది. ఇక ఈసారి విజేతగా నిలవడంతో పాటు హర్మన్ ప్రీత్ సింగ్ సేన వచ్చేడాది జరిగే ప్యారిస్ ఒలింపిక్స్ క్వాలిఫై కావడం విశేషం. ఆర్చరీ రిక్వర్ విభాగంలో 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ పురుషులు, మహిళల జట్లు రజత, కాంస్య పథకాలు సొంతం చేసుకున్నాయి. ఇక బ్రిడ్జ్లో పురుషుల జట్టుకు రజతం లభిస్తే సెపత్ తక్రాలో మహిళల టీం కాంస్యంతో చరిత్ర సృష్టించింది. ఇక బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో ఎస్ షెట్లర్, హెచ్ఎస్ ప్రణయ్ కాంస్యంతోనే వెనుతిరిగాడు. బ్యాటింగ్ లో ఆకట్టుకోలేకపోయిన పాకిస్తాన్ తమ ప్రధాన ఆయుధమైన బౌలింగ్ ఆండతో బోని కొట్టింది. దీంతో కాస్త గట్టి పోటీని ఇచ్చిన నెదర్లాండ్స్ పై 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 12 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న నెదర్లాండ్స్ కూడా బౌలింగ్ లో రాణించి పాక్ బ్యాటర్లను వణికించింది. దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 49 ఓవర్లతో 286 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 41 ఓవర్లు ఆడి 205 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ విక్రమ్జిత్ సింగ్ బాస్ లీడ్ పోరాటం వృధా అయింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో నెదర్లాండ్స్ బ్యాట్స్మెన్స్ ఆచితూచి ఆడారు. ఓ దశలో నెదర్లాండ్స్ విజయం దిశగా అడుగులు వేసింది. కానీ 26 ఓవర్ల నుంచి 10 ఓవర్ల వ్యవధిలో కీలకమైన 4 వికెట్లు పడిపోయాయి. తేజ నిడమనూరు, స్క్వాడ్ ఎడ్వర్డ్స్, జుఫ్లీకర్, బాస్ లీడే స్వల్ప వ్యవధిలోనే అవుట్ అయ్యారు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. చివర్లో లోగన్ వాన్ బీక్ 28 బంతులకు 28 పరుగులతో మెరుపు దాడి చేసిన ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు నెదర్లాండ్స్ పై పాక్ విజయం సాధించింది.